పవన్ అలా చేయగలరా? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించారు. ఈ నెల 19న పవన్ కళ్యాణ్ సదరు బాధ్యతలను కూడా తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు అంత ఈజీగా అంతే కాదు. నిరంతరం అందుబాటులో ఉండాలి. నిరంతరం వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ కూడా ఉండాలి. ప్రధానంగా ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేయాలి. ఇవి నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలని పవన్ కళ్యాణ్ చెప్పినా చేతల్లోకి వచ్చేసరికి మాత్రం పంచాయతీరాజ్ సమస్యలు గుట్టలుగా పేర్కొన్నాయి. ఇప్పటివరకు 17వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇవ్వలేదు. గత 5 ఏళ్లలో పంచాయతీలను పట్టించుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీల కరెంటు బిల్లులను తక్షణమే వసూలు చేయాలన్న ఆదేశాలు కూడా ఉన్నాయి. వీటిని కాదని వెనక్కి తీసుకుంటే పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పడనుంది. అలాగే పంచాయతీల పీకపై కత్తిపెట్టి మరీ వసూలు చేసే ప్రయత్నం చేస్తే వైసీపీ సర్కారుకు పడినట్లే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో ఎలా చూసుకున్నా పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టడం అంత తేలిగ్గా అయ్యే పని కాదు. మరోవైపు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ దాదాపు వైసీపీ అనుకూల సంఘాలే ఉన్నాయి. ఆ పార్టీ సానుభూతి పరులే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి ఓటు బ్యాంకు తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థిరంగానే ఉండడానికి ఇదే కారణం. ఈ క్రమంలో పంచాయతీలకు రాష్ట్ర సర్కారు ఏ మేరకు నిధులు విడుదల చేస్తుందనేది డౌటే. దీన్ని సాధించుకునే క్రమంలో పవన్కు ఇబ్బందులు ఎదురైనా ఆశ్చర్యం లేదు. ఇక గ్రామీణాభివృద్ధి విషయంలో కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రం వాడిందనే విమర్శలు సైతం ఉన్నాయి. అసలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతరత్ర కారణాలతో ఈ నిధులు దారిమల్లాయి. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పవన్ వీటిని సరిచేసుకుని ముందుకు సాగడం సవాళ్లతో యుద్ధం చేసినంత పనినని పరిశీలకులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.